బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ పై పోలీసులు గట్టి నిఘా ఉంచుతున్నారు. డబ్బు కోసం వీటిని ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై పోలీసులు వరుసగా కేసు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు. ఈ రోజు కాకపోయినా రేపైనా మళ్ళీ కొంతమంది పైన కేసు అవుతుంది. చాలామంది వాళ్ళు కూడా తెలిసిపోయింది. వీటిని ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్లను సోషల్ మీడియా వేదికగా ఎండగడుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ప్రముఖ తెలుగు ఫేమస్ యూట్యూబర్ అయిన భయ్యా సన్నీ యాదవ్, హర్ష సాయి తదితరులపై కేసులు నమోదు చేశారు సైబరాబాద్ పోలీసులు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై వరుసగా కేసులు నమోదవుతుండటంతో మరికొందరు సెలబ్రిటీలు ముందు జాగ్రత్త పడుతున్నారు. తమ పేజీలను డిలీట్ చేస్తున్నారు. ఫాల్ మీద క్లిక్ చేసేసిన ఇంకా మీరే చూడండి. ఇప్పుడైతే నేను ఎంత వేస్తున్నానో, నేనైతే 1,00,000 రూపాయలు అయితే వేస్తున్నా అనమాట. అలాగే సురేఖావాణి, సుప్రీత, రీతవ్ చౌదరి లాంటి సినీ ప్రముఖులు కూడా తమ తప్పులు తెలుసుకుని క్షమాపణలు చెప్తూ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ లో బిగ్ బాస్ టైటిల్ విన్నర్ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారు, వాళ్ళల్లో నేను ఒకదాన్ని, అండ్ ఇప్పుడు ఆపేశాను. అండ్ దానికి మీ అందరికీ ఎక్స్ట్రీమ్లీ సారీ. గతంలో పల్లవి ప్రశాంత్ క్రికెట్ ప్రెడిక్షన్ యాప్ ని బాగా ప్రమోట్ చేస్తూ వీడియోలు కూడా చేసినట్టు తెలుస్తోంది. ఇందుకోసం బెట్టింగ్ యాప్ నిర్వాహకుల నుంచి పెద్ద మొత్తంలోనే డబ్బులు అందుకున్నట్లు సమాచారం. ఇటీవల ప్రముఖ టూరిస్ట్ బ్లాగర్ అన్వేష్ ఈ విషయాన్ని బయటపెట్టాడు. పల్లవి ప్రశాంత్ చేసిన బెట్టింగ్ యాప్ వీడియోల్ని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో షేర్ చేశాడు. దీంతో రైతు బిడ్డపై కూడా త్వరలోనే పోలీస్ కేసు నమోదు కానున్నట్టు తెలుస్తోంది. రైతు బిడ్డ ట్యాగ్తో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లోకి అడుగుపెట్టాడు పల్లవి ప్రశాంత్. తన ఫ్యాన్ ఫాలోయింగ్తో ఏకంగా బిగ్ బాస్ టైటిల్ కూడా సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం పల్లవి ప్రశాంత్కు సోషల్ మీడియాలో సుమారు 20 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. మరోవైపు యూట్యూబర్ హర్ష సాయిపై కేసు నమోదైంది. హర్ష సాయిపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. బెట్టింగ్ యాప్లతో ఎంతో మంది యువత జీవితాలను నాశనం చేసి కోట్లలో సంపాదించి వేలల్లో పంచుతూ సంఘ సేవ చేస్తున్నట్లు ఫోజులు కొడుతున్న ఇలాంటి వాళ్ళన మీరు ఫాలో అవుతుంది. వీరి స్వార్థం వల్లే బెట్టింగ్ సమాజంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. భారత ఆర్థిక వ్యవస్థను కూడా దెబ్బతీస్తోంది. అసలు ఏం ఉద్ధరించారు వీళ్ళు? ఏమైనా దేశ సేవ చేస్తున్నారా? సమాజ హితం కోసం ఏమైనా మంచి పనులు చేస్తున్నారా? ఇప్పటికైనా ఇలాంటి సైబర్ టెర్రరిస్టులను అన్ఫాలో కొట్టండి. వారి అకౌంట్లను రిపోర్ట్ చేయండి. ఎవరైనా బెట్టింగ్ యాప్ల వల్ల నష్టపోతే సమీపంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి అని సజ్జనార్ పేర్కొన్నారు. మీరు కూడా ఎదగాలి అని చెప్పి వాళ్ళకి ఏదో ప్రలోభ పెట్టి వాళ్ళందరూ కూడా దింపడం జరుగుతుంది. యూట్యూబర్ హర్ష సాయి బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే బెట్టింగ్ యాప్స్కు వ్యతిరేకంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కొన్ని రోజులుగా పోరాడుతున్నారు. యువత బెట్టింగ్ల బారిన పడకుండా ఉండాలని పలు సూచనలు కూడా ఇస్తున్నారు. తాను ఎవరిపై వ్యక్తిగతంగా పోరాటం చేయటం లేదని తెలిపారు. బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది నష్టపోతున్నారని, వీటిని నమ్మి మోసపోవద్దని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సూచించారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ హాట్ టాపిక్గా మారాయి. మొత్తం మీద ప్రజలు నష్టపోతున్నారు, ముఖ్యంగా యూత్ నష్టపోతున్నారు. చాలామంది ఫ్యామిలీస్ రోడ్డు పైన వచ్చేసారు. కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అమాయక యువకులను టార్గెట్గా చేసుకుని బెట్టింగ్ యాప్ల వైపు మళ్లిస్తున్నారు. అలాంటి వారికి సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ బుద్ధి చెప్తున్నారు. ఇటీవల కాలంలో సజ్జనార్ తనదైన శైలిలో సైబర్ నేరాలపై పరిష్కారం చూపుతున్నారు. అమాయక యువకులను లక్ష్యంగా చేసుకుని బెట్టింగ్ యాప్ల వైపు మళ్లించే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులకు సజ్జనార్ సూచిస్తున్నారు. ఇటీవల బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు కూడా నమోదయ్యాయి. ఇటీవల వైజాగ్ పోలీసులు లోకల్ బాయ్ నానిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సూర్యాపేట జిల్లాకు చెందిన భయ్యా సన్నీ యాదవ్ పై కూడా కేసు నమోదైంది.